హలో అండి, అందరికీ నమస్కారం. ఎక్స్ప్లోర్ ఫుడ్ లా ఆఫ్ లెర్న్ ఛానల్కి స్వాగతం. రుచితో పాటు పోషకాలు కలిగిన మిక్స్డ్ దోశ అలాగే టేస్టీ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ దోశకి కావాల్సిన పదార్థాలు: 1 కప్ పెసరపప్పు, సోయా రాజ్మా బొబ్బర్లు కలిపి 1/2 కప్, మినప్పప్పు 1/2 కప్. ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు, సోయా, రాజ్మా బొబ్బర్లు, మినపప్పు అన్నీ తీసుకొని 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత 8 అవర్స్ వాటర్ పోసి పక్కకు ఉంచండి. ఇలా 8 అవర్స్ తర్వాత మనం వాటర్ తీసేసి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కొంచెం అల్లం, మిర్చి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకుంటూ మనం దోశ వచ్చేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకొని 10 to 20 మినిట్స్ పక్కన ఉంచండి. ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 గ్లాస్ పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలని ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఉంచండి. మరో బౌల్లో చింతపండు తీసుకొని వాటర్ వేసి పక్కన ఉంచండి 10 మినిట్స్. ఇప్పుడు ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం జీలకర్ర వేసుకొని మరికొద్దిసేపు వేయించుకొని పక్కన తీసుకోండి 10 మినిట్స్. ఇప్పుడు మరొక జారి తీసుకొని అందులో పల్లీలు, కొబ్బరి, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత చివరిగా కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఆ చట్నీ బౌల్లోకి ఈ తాలింపుని మనం తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ చట్నీ రెడీ. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా దోశ వేసుకోవాలండి. నేతితో కానీ ఆయిల్తో కానీ వేసుకోవచ్చు. 2 వైపులా బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా మిక్స్డ్ దోశ అలాగే టేస్టీ చట్నీ చూసారు కదా. టేస్ట్తో పాటు పోషక విలువలు కలిగి ఆరోగ్యానికి ఎంతో సపోర్ట్ చేసే ఈ దోశ అండ్ చట్నీ, ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.